హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం రెగ్యులర్గా బాత్రూమ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. సో డైలీ యూజ్ చేసినా సరే మనం అంత నీట్గా అయితే క్లీన్ చేయము. క్లీన్ చేయకుండా అలా ఉంచేసామనుకోండి, మనకి బాత్రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడం అలా జరుగుతూ ఉంటుంది. అలాగే టైల్స్ ఉన్నాయనుకోండి, కాలు జారే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే నాచు మొత్తం పట్టేసి ఆ టైల్స్ అనేవి జారుగా అయితే ఉంటాయి. సో నడిచేటప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా నడాలి. టైల్స్ అనేవి అడుగు వేయగానే జారకుండా, అలాగే టైల్స్ మనకి తీసుకునేటప్పుడు అంటే మనం టైల్స్ అనేవి వేస్తూ ఉంటాం కదా. సో వేసేటప్పుడు అసలు ఎంత నీట్గా అందంగా ఉంటాయో, మంచి కలర్ తోటి మంచి షైనింగ్ తోటి అంతే కలర్ఫుల్గా మళ్ళీ రావాలి అంటే మాత్రం ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే మనకి బాత్రూమ్ నుంచి కూడా ఈ బ్యాడ్ స్మెల్ అనేది పోయి, అలాగే బ్యాక్టీరియా ఫంగస్ ఏవైనా ఉన్నా సరే అవి కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకి బాత్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చూసారు కదా, ఇడ్లీ రుబ్బు తీసుకున్నాను. సో ఏంటి బాత్రూమ్ క్లీనింగ్కి ఇడ్లీ రుబ్బు అంటుంది ఏంటి అక్క అని చాలా మందికి ఉంటుంది. సో ఇడ్లీ రుబ్బు తీసుకోవడం వల్ల అంటే ఇడ్లీ రుబ్బు అంటే ఇది ఫ్రెష్గా ఉన్నది కాదండి. మనము 2-3 డేస్ పులియపెట్టేసి ఉంచుతాం కదా. సో అది బాగా పులిసిపోతే ఇంక దాన్ని బయట పడేస్తూ ఉంటాం ఊరికే. అలా బయట ఊరికే పడేయకుండా సో దానిని మనం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్పూన్ వరకు కూడా అంటే ఒక గరిట వరకు కూడా ఇడ్లీ రుబ్బు తీసుకొని ఇందులో కొంచెం హార్పిక్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్వాంటిటీ ఏమీ అవసరం లేదు. మీరు బాత్రూమ్ టైల్స్ అంటే ఎక్కువగా ఉన్నాయనుకో కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకుంటారు. లేదు కొంచెం క్లీన్ చేయాలనుకుంటుంటే మీరు ఒక స్పూన్ వరకు హార్పిక్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే హార్పిక్ ఏదైనా బాక్స్లో కానీ ఇలాంటి డబ్బాలో కలిపేటప్పుడు ఆ డబ్బా అనేది మీరు యూజ్ చేసే విధంగా ఉండకూడదు. ఇక్కడ చూసారు కదా, మనం గిన్నెలు తోముకునే డబ్బా అండి ఇది. సో ఆ డబ్బాలో అయితే నేను వేసానన్నమాట. మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ లిక్విడ్ ఉంది కదా, సో ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు బ్రష్ ఉంటుంది కదండి, లాంగ్ బ్రష్. సో ఆ బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం హార్పిక్ వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మనకి టైల్స్కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లోనే ఎక్కువ మురికి అయితే ఉంటుంది. చూసారు కదా, మనకి టైల్స్ నీట్గా కనిపించినా సరే ఆ గ్యాప్లో ఎక్కువగా గారంతా కూడా పేరుకుపోయి ఆ మురికి ఉండిపోతుంది. కాబట్టి సో మనకి ఇడ్లీ రుబ్బులో ఏంటి అంటే కొంచెము రఫ్గా తగులుతూ ఉంటుందండి. సో అందుకోసమే నేను ఇక్కడ ఇడ్లీ రుబ్బులో హార్పిక్ అయితే వేసాను. ఇలా రఫ్గా తగలడం వల్ల మనకి చాలా త్వరగా మురికి ఏదైనా ఉన్నా సరే తొలగిపోతుంది. చూసారు కదా, ఇలాంటి మరెన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఆ లైక్ కామెంట్ నాకు మోటివేషన్లా ఉంటుంది. నెక్స్ట్ మరొక వీడియోతో వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి.